sir. Mr. Prasad is waiting in the airport, sir. Give me the car keys. I'll drive myself. Okay? Yeah. Avinash. Hey, Priya. What a pleasant surprise. ఏంటి ఫోన్ తీయట్లేదు నువ్వు? I'm so sorry, Priya. నువ్వు ఫోన్ చేసినప్పుడు I was in a meeting. కుదరలేదు. డాడీ వచ్చారు మన పెళ్లి గురించి మాట్లాడడానికి. హలో అంకుల్. పర్లేదు అవినాష్. పెళ్లి గురించా? యా. ఇప్పుడా? yes. Are you kidding? Uncle, I'm so sorry. I'm leaving to France right now and I'll be back in 3 months. Once I'm back, I'll definitely meet you, okay? I'm already late, Priya. Bye. ఏంటమ్మా ఇది? పెళ్ళికైనా వస్తాడా లేకపోతే ఏదైనా మీటింగ్ ఉందని వెళ్ళిపోతాడా? లేదు డాడీ, నిజంగానే మీటింగ్ ఉంది. నో, ఐ యామ్ వరీడ్ అబౌట్ యువర్ మ్యారేజ్. హలో అవినాష్, ఫ్లైట్ టైం అవుతుంది. ఎక్కడ ఉన్నావు? yes Prasad, I'm on the way. ఏంటో ఈ ట్రాఫిక్. ఈ రోడ్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ కదా. Yes Prasad. I'm stuck in bloody traffic, man. It's getting late. Come fast. Okay. Hey, నువ్వు దిగరా. తప్పండి. ఎవడ్రా నువ్వు? రేయ్, సిగ్నల్ జంప్ చేసిందే కాకుండా ఓ పెద్ద ఆయన గుద్దేసి వెళ్తున్నావు. నీకు అసలు కామన్ సెన్స్ లేదా? Hell with your rules. వాట్? Just దిగు దిగు, బయట దిగు. బయట దిగు, వెళ్ళు వెళ్ళట్టు కూర్చో. వెళ్ళు. బాస్, హాస్పిటల్కి వచ్చాను కదా, నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మ్యాన్, ఇట్స్ 100 crore డీల్. రేయ్, మనిషిని గుద్దిందే కాక ఎక్స్ట్రా లేంట్రా. నిన్ను గుద్ది 100 కోట్లు ఇస్తాను. ఓకేనా నీకు? ఈ పెద్ద ఆయనకి ఏదైనా జరగాలి, నీ కుందిరా ఈరోజు. నువ్వు ఇక్కడే ఉండు. మార్నింగ్ మార్నింగ్. డాక్టర్ సార్, కండిషన్ క్రిటికలా? కాలు పెరికింది. చిచి చిచి చెయ్య. ఓల్డ్ ఏజ్ కదా, జస్ట్ స్ప్రెయిన్. ఎక్స్రే కూడా తీసాం. బిల్లు ₹1 కదా సార్. అది జిరాక్స్, ఇది ఎక్స్రే. ఏ కట్టి అట్టుకెళ్ళిపోండి. టేస్ట్ మర్చిపోకండి. నర్స్ ఇడు మరి పశువుల డాక్టర్ కంటే హీనంగా ఉన్నాడు. ఈ డబ్బులు అక్కడ కట్టి ఎక్స్రే తీసుకున్నారు. ఓకే. ఇది నువ్వు సిగ్నల్ జంప్ చేసినందుకు. ఇదిగో పర్సు. బతికిపోయావు. వెళ్ళు. అవునరా. ఇదేనా మీ ఇల్లు? మావయ్య, మావయ్య ఏమైంది? ఏం లేదండి, చిన్న యాక్సిడెంట్. అయ్యో, మరేం పర్వాలేదమ్మా, ఏం కంగారు పడాల్సింది లేదు. వీళ్ళు నన్ను బాగానే. థ్యాంక్స్ బాబు. పర్లేదండి, మేము వెళ్తాం. అదేంటి బాబు, ఇంటికి రండి, టీ తాగి వెళ్తురు గాని. నానా, క్లబ్ దగ్గరికి రావా? సరే వస్తున్నా. అర్జెంట్ పని ఉందండి, నెక్స్ట్ టైం నేను తప్పకుండా వస్తాను. అబ్బా, మిస్ అయినా. ఏమయ్యా, ఇంకో పెట్టవచ్చు కదా, కలిపి కట్టేస్తాను. ఆ బ్యాలెన్స్ 20,000 కట్టు ముందు. అలాగే 1 బాత్రూమ్ వెళ్ళవచ్చుగా. ఆగు, ఆ 20,000 కడితే ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఏమైంది నాన్న? ఏరా, నువ్వు అప్పుడు 5,000 ఇచ్చావు కదా, దానిపైన 15,000 పెరిగింది. కంగ్రాట్స్ అంకుల్. కంగ్రాట్స్ ఏంటి, నీ బొంద పోయింది. అందుకే కదా అర్జెంట్ గా మా అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించాను. నీకు ఇచ్చిన డబ్బులతో ఆడుకోకుండా ఎక్స్ట్రాలు అవసరమా? నిన్ను భయ ఎంత అయింది? 20,000. 4632 పాస్వర్డ్. సరిగ్గా అమౌంట్ చెక్ చేసుకో.
एक प्लेट में दे दो. Thank you. వెల్కమ్ సార్. సార్ ఐఎమ్ ఫ్రమ్ సువర్ణభూమి సార్. I'm from Simhapuri. సార్ 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 మా వెంచర్స్ గురించి మీరు వినే ఉంటారు. లేదే. సార్ సార్ శంషాబాద్ దగ్గర మంచి ప్లాట్స్ పడ్డాయి సార్, కొనండి సార్. అక్కడ ప్లాట్ కొంటే ఫ్లైట్ ఫ్రీగా ఇస్తారా? ఇప్పుడే ఇచ్చేస్తా. ఫ్లైట్ ఎలా ఇస్తాం సార్? మరి ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్ మేమేం చేసుకుంటాం సార్. ఇదిగో హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ ఏరియా సార్, మంచి ఆఫర్. 200 గజాలు 2 లక్షలే. మీరు 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నారు అనుకోండి 10 లక్షలు అవుద్ది. 2 ఏళ్ళు కళ్ళు మూసుకుని అనుకోండి కళ్ళు పోతాయి, దానికి 50 లక్షలు అవుతుంది. సార్ 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 అదిగా సార్, మీరు ఫన్నీ సార్, కూర్చుందలేండి సార్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ సువర్ణభూమి. ఎవడ్రా వీడు? ప్లాట్స్ అలా అమ్ముకున్నావు చీప్ గా అనకండి సార్, స్టార్టింగ్ 50,000 కడితే చాలు సార్. మెతే నువ్వు కట్టేస్తావా? సార్ సార్ రీసెంట్ గా మన సువర్ణభూమి వెంచర్స్ లో సమంత గారు ఒక ప్లాట్ కొన్నారు. మేమేంటి సన్నిలీన్ కోసం బుక్ చేయాలా? ఇక్కడ వస్తుంది సార్ లవ్వినవి. సార్ ఈస్ట్ ఫేసింగ్ సార్, దశ తిరిగిపోద్ది. ఏంటి దశ తిరుగుద్దా? అంటే నేను మహేష్ బాబు ఇటు మోడీ అయిపోతారా? హైఫై హైఫై సార్. పదరా బా, ఇక్కడే ఉంటే ఇటు ఇలాగే దొక్కుతూ ఉంటాడు. సార్ సార్ ఆ ప్లాట్ కొన్నాకే సమంతకి రంగస్థలం పడ్డది సార్. మీ కబర్ చెప్తున్నాను, మీరు 10 ప్లాట్లు ఎవరికైనా ఇప్పించారనుకోండి మీకు ప్లాట్ ఫ్రీ. నీకు ఎలా కనబడుతున్నాను నేను? నీలా బ్యాగ్ తగిలించుకొని బెగ్గర్లా ప్లాట్స్ కొనండి బాబు అని అడుక్కోవాలా? అసలు ఏం చదివారా నువ్వు? ఏముంది బాబా, ఇంటర్ ఫెయిల్ అయి ఉంటాడు, చూడు ఎలా ఉన్నాడు తాళ్ళగా. సార్ ఎంబీఏ సార్. ఎంబీఏనా? ఎంబీఏ చదువుకొని ఇలా అడుక్కుంటున్నావా? సార్ ఇదిగో నా విజిటింగ్ కార్డ్. నా ఆఫీస్కి రా, మా హెచ్ఆర్ తో మాట్లాడి నీకు మంచి జాబ్ ఇప్పిస్తా. ఇలా బాండెడ్ లేబర్ లాగా 10 to 5 పని చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎంట్రీ ఫ్రీయా? ఎంట్రీ ఫ్రీ కాదు సార్, రీడ్ మై లిప్స్, ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్ బాండెడ్ లేబర్ కాదని. అంటే మాది లేబర్ వర్కా, నువ్వు చేసేదే బ్రోకర్ పని, మళ్ళీ దానికి బిల్డప్. సొంత కాలం మీద నిలబడ్డ బ్రోకర్ పని కాదు సార్. అంటే మేమేమన్నా జైపూర్ కాలం మీద నిలబడ్డావా? పదరా బావా. రే కాంచన ఫ్రెండ్ రా. ఏ దాని కూడా జైపూర్ లెగ్స్ ఏంటి? పదరా. బాయ్ ఎంటర్‌ప్రెన్యూర్. బాబా ఇక్కడ ఎందుకురా? వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ అంటే ఫారిన్ తీసుకెళ్లి లాంగ్వేజ్ నేర్పుతారంటవా? రే ఓహో ఐ గాట్ ఇట్. ట్రంప్ తో ప్రాబ్లం కదా, ఇక్కడ నేర్పిస్తారనుకుంటా. హలో అండి, చెప్పండి. కాంచన గారిని కలవాలి. దేనికి? కలవాలండి. పర్పస్? పర్పస్ ఇదిగో నా ఫ్రెండ్ మ్యారేజ్. అవునండి, నా ఓన్ మ్యారేజ్. వెడ్డింగ్ కార్డ్ ఇవ్వాలి. నాకు ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను. అది విజిటింగ్ కార్డ్ కాదండి, వెడ్డింగ్ కార్డ్. మా స్వహస్తాలతో ఇవ్వాలి. తనకి మీరేమవుతారు? కజిన్స్, ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? అవునండి. ఎప్పుడు చూడలేదే. మేము మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. Who are you? సరే ఫోన్ నంబర్ ఇవ్వండి, కాల్ చేయిస్తా. మరి అక్కడ నాకు కాలేదు, మేము ఫేస్ టు ఫేస్ కలవాలండి. ఆయన అడ్రస్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఫోన్ నంబర్ ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? అంటే ఫోన్ పోయింది, ఎవరో దొబ్బేసి. రింగ్ టోన్ బాగుంది. ఇది రింగ్ టోన్ కాదండి, అలారం. రోజు నేను ఈ టైంకి లేసి యోగా చేస్తాను. నేను నమ్మను. నమ్మకం లేదా? సన్ రైజ్ అవగానే సంకలు గుద్దుకుంటూ లేచి సంతూర్ మమ్మీ సోపిస్తే రుద్దుకుని, డాబర్ డాడీ టవల్ ఇస్తే తుడుచుకుని, టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా చట్నీలో పప్పు ఉందా కూడా పట్టించుకోకుండా, టీవీలో చాగటి గారి ప్రసంగాలు వస్తున్న వాటిని కూడా చూడకుండా, ఐరన్ లేని షర్ట్ వేసుకుని, జిప్పు లేని ప్యాంట్ వేసుకుని, బయటకు వచ్చి బైక్ తీసి స్పీడ్ లిమిట్ క్రాస్ చేసి, పోలీసు వాడు ఆపితే వాడికి చెక్ రాసి, ఆ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి, ఫేస్బుక్ లో ఎక్కడా అని కాంచన కోసం వెతికి తన కోసం వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చిన ఐఎస్ఏ మార్క్ లాంటి మమ్మల్ని ఐఎస్ఏ ఏజెంట్ లా చూస్తారా? తాళ్ళు లేకుండా నా పెళ్లి జరగచ్చేమో గానీ కాంచన లేకుండా మాత్రం నా కళ్యాణం జరగదండి. చెప్పురా బావా. ఊరుకో బావా, నాకు ఏడుపు వస్తుంది. మన ఏడుపుతో ఈవిడికి పని ఏంట్రా? పద పోదాం. పిలిచారా? లేదే. లేదా? అయినా ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ కోసం రాబిన్ హుడ్ లా మీరు వెతుక్కుంటూ వచ్చారే, అందుకైనా తన అడ్రస్ మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఇవ్వండి ఇవ్వండి. కనెక్ట్ అయింది. తీసుకో. మరి నన్ను పెళ్లికి పిలవరా? నాకు పెళ్లి అయితే ఫస్ట్ కార్డు మీకే ఇస్తాను. కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల. కాంచనమాల ఇల్లు భలే ఉంది బావా. కనకారావు కేర్ ఆఫ్ కాంచనమాల. ఇడు బ్రదర్ ఏంటోడా, అంకుల్ ఏంటోడా, రిలేషన్ ఏంటోడా? రీచ్ అయ్యాం కదరా, రిలేషన్ తెలిసిపోతుంది. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా. కనకారావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? కాంచనమాల ఉందండి. ఎందుకుంటుంది? తను ఎప్పుడో పోయిందిగా. బయటికి వెళ్ళిందా? పైకి పోయిందా? 1970s లో
గ్లామర్ క్వీన్ గా ఏలింది, కాలం తీరిపోయింది, పైకి పోయింది. నేను అడుగుతుంది పాత హీరోయిన్ కాంచనమాల గురించి కాదు, ఆ మీ ఇంట్లో ఉండే కాంచనమాల గురించి. ఓ ఆ. కాంచన యా. మాల అంతేగా? కాంచనమాల కరెక్ట్ గా అడిగారు. అమ్మ కాంచన మాల దా దా. కాంచనమాల అంటే కుక్క పిల్ల, డాగ్స్ మస్ట్ బి క్రేజీ. సునకారా దెబ్బకి 10K రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకే వస్తుంది. లేకపోతే ఆ బండోడు వాడి ఓవర్ యాక్టింగ్, పెద్ద పెద్ద లెంది డైలాగులు చెప్పేస్తే నీ అడ్రస్ ఇచ్చేస్తా అనుకుంటున్నాడా? ఆడు వాడి వాట. చాలే ఊరుకోవే, వాళ్ళు ఏ ఉద్దేశంతో నా అడ్రస్ అడిగారు? హాయ్ తాత. అమ్మా కాంచన, యాక్సిడెంట్ లో నువ్వు సేవ్ చేశారని చెప్పానే, వీళ్ళేనమ్మా. ఓ హాయ్, మీరేనా? ఆ మనవరాలు కాంచన బాబు. ప్లీజ్ కమ్ ఇన్. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. ఓకే. అమ్మా వాసవి, ఎవరొచ్చారో చూడు. అరే మీరా, మొత్తానికి ఇంటికొచ్చారు. బాగున్నారా బాబు? బాగున్నాం ఆంటీ. జ్యూస్ తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు తాతగారి గురించి చాలా కేర్ తీసుకున్నారు. అయ్యో దానిలో ఏముందండి. సరేనయ్యా, ఎవరు తరుగుతున్నట్టుగా పరిగెత్తుకొచ్చారు. ఇంతకీ ఎవరి కోసం? అంటే పక్క వీధిలో పాపం కుక్కలు తరమా ఏమో తాతయ్య. కుక్కలు మాతో ఫ్రెండ్లీగా ఉంటాయి తాతగారు, మనుషులతో పెద్ద ప్రాబ్లం. ఇంతకీ ఎవరి కోసం బాబు? కాంచన గారి కోసం. కాంచన? నా కోసమా? అవునండి, ఫ్రెంచ్ క్లాస్ జాయిన్ అవుదామని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ముందు జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. మ్యారేజ్ అని నా అడ్రస్ తీసుకుంది మీరేనా? అవునండి, అడ్మిషన్స్ కోసం. అయినా అడ్మిషన్స్ క్లోజ్ అయ్యాయి కదే. ఓ అవునండి, అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్. అరే మనం క్లోజ్ అయ్యాం కదా. యా. ఇదేమన్నా క్లోజ్ పడా ఓ క్లోజ్ అవ్వడానికి? నువ్వు ఊరుకో అమ్మా. నన్ను వాళ్ళు సేవ్ చేశారంటే నిజంగా క్లోజ్ అయినట్టే కదా. బాగా చెప్పారు తాతగారు. అంతే అంతే. చూడమ్మా, స్టాఫ్ కోటా ఉంటుంది కదా, దాంట్లో ఇవ్వచ్చు కదా వాళ్ళకి. అది కాదు. ఇట్స్ అన్ ఆర్డర్. సరే తాతయ్య, చూద్దాం. మీరు సరే అన్నారంటే మాకు అడ్మిషన్ దొరికినట్టే. థ్యాంక్ యూ. ఇంకా మేము వెళ్ళొస్తాం ఆంటీ. సరే బాబు, మన ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ లో కలుద్దాం. ఏంట్రా కాంచన ఇంకా రావట్లేదు? పొన్న నెల తీసుకురామంటావా? అక్కర్లేదు. గుడ్ మార్నింగ్ కాంచన గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. మీరేంటి అప్పుడే వచ్చేసారు? అదే యాక్చువల్లీ మార్నింగ్ గేట్ ఓపెన్ చేసింది ఇల్లేనమ్మా. మరి ఇంకే ఆ వాచ్మెన్ పోస్ట్ అయితే వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఇంతకీ మా అడ్మిషన్ మా ప్రిన్సిపల్ తో మాట్లాడాను. మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓ చాలా థ్యాంక్స్ అండి. చెయ్యొద్దు, డీటెయిల్స్ ఇస్తే చాలు. మా వాడిస్తాడు. నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. మీరండి, ఐల్ షో యు ద క్లాస్ రూమ్. సరే అండి. తానే ఎదురై కలిసిన క్షణమే గాల్లో తేలకు వరస, నాలో నేనే లేనట్టున్న వరసే ఇది తన మాయని తెలుసా, ఇది వరకు ఎన్నడూ లేదుగా ఎదలోన ఎంత రవసా. దిస్ ఇస్ యువర్ క్లాస్ రూమ్. మీరు రావట్లేదా? ఇంకా టైం ఉంది. ఐల్ జాయిన్ యూ లేటర్. ఓహో ప్లీజ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ టీచర్. బాంజోర్ కాంచనా గారు. బాంజోర్ కపుల్, ప్లీజ్ సిట్ డౌన్. బావా
ఫ్రెంచ్ క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు ఫ్రెంచ్ మాట్లాడుతున్నావు. సూపర్ హ్యాట్. Today we're gonna learn some new words. పాండ్స్ పౌడర్ యాడ్ లో లాగా ఆ బుగ్గలు చూడరు ఎంత బాగున్నాయో. నేను ఆ యాడ్ చూడలేదు బాబా. ఎమోర్ లెఫ్ట్ ఎదే ఎదమి. ఎమోర్ ట్రీ ఎమోర్ లీవ్స్. Okay guys, so we're done for today. See you tomorrow. See you all. Bye. కాంచన గారు 1 సెకండ్. ప్రీవియస్ ఫ్రెంచ్ క్లాస్ మిస్ అయ్యాను కదా, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుని ఫ్రాన్స్ కి వెళ్ళాము. రేపు ఆఫ్టర్ లంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే వెళ్ళి అడుగు. వచ్చిందా? కాంచన గారు 1 సెకండ్. చెప్పండి. ఇక్కడ ఫ్రెంచ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి? లైబ్రరీలో. ఓ, లైబ్రరీ ఉందా? లైబ్రరీ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది, 60 మంది లేడీ స్టూడెంట్స్ ఉన్నారు. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే అండి. ఇంకేమైనా కావాలా? అక్కర్లేదండి, Thank you. ఆల్ డౌట్స్ క్లియర్. ధన్యవాదములు. యా, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టీచర్ రా. ఫేస్బుక్ వాట్సాప్ లో వాడకూడదని కాంచన చెప్పింది. పద లైబ్రరీకి వెళ్దాం. సరే పద.